ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు. మరి మీరందరూ వాక్యం కోసం సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి ఒక మంచి విషయం మనము ఆలోచిద్దాం, ధ్యానిద్దాం ఈరోజు. మరి ఆ ధ్యానించినప్పుడు మనకు కొన్ని విషయాలు మనం చక్కగా వినడానికి సిద్ధంగా ఉండాలండి. మన బైబిల్స్ దగ్గర పెట్టుకోండి. ఇవి విన్నా మాట్లాడినప్పటికీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంతో మంచిది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు రావడము అవసరం అయింది? యేసుక్రీస్తు ప్రభువారు దేనికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరి మరణించవలసిన అవసరం, సిలువలో మరణించవలసిన అవసరత యేసు ప్రభుకి అయింది మన కోసం? వై డిడ్ జీసస్ హ్యావ్ టు డై ఫర్ అస్ ఆన్ ద క్రాస్? మన కోసం సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టవలసిన అవసరత ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు ఎవరైనా మనము ఆలోచిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువులో మిగతా దేవుళ్ళ కంటే ఏ గొప్ప ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు ఎందుకు నమ్ముకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చేశారు అని మనల్ని ఎవరైనా అడిగితే మన ప్రభు పక్షాన్ని మనము ఏమి చెప్పగలం? ఎలాగా మనం వాళ్ళకి విశ్వాసం చేయగలం, నమ్మించగలం, ఒప్పించగలం? మరి ముఖ్యంగా మన కోసం మనము మన స్టేటస్ కోసం మనము ఆలోచించినట్లయితే we are all sinners. We have all been condemned because of our sin. According to law, ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఆలోచించినా, ధర్మశాస్త్రం తెలియలేనప్పుడు మనం ఆలోచించినా, మనము ప్రాచీన స్వభావంతో ఉన్న ఓల్డ్ మ్యాన్ లాగా ఉన్నా కానీ ఒక పురాతన మనస్తత్వంతో మనం జీవిస్తూ ఉన్నప్పుడైనా కానీ మనకప్పుడు మనస్సాక్షి, ఏ చిన్న దొంగతనం చేసినా మనస్సాక్షి చేయకూడదు అన్నట్టుగా చిన్న భయం. మరి ఏదైనా మనం తప్పు పని చేస్తే అదొక మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. దట్ ఈస్ అ కాన్షియస్ దట్ వీ ఆల్ హ్యావ్. కానీ ఆ ఒక మనస్సాక్షి, ఆ కాన్షియస్ మనల్ని మాత్రము మంచివారుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దలేదు. మనం మానవ రీతిగా మనం రక్షించబడింది క్రియల ద్వారా కాదు, కానీ కృపను బట్టి, విశ్వాసాన్ని బట్టి అన్న మాట మనము ఇప్పుడు రక్షించబడిన తర్వాత చాలాసార్లు మనం వింటున్నాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దినాల్లో మరి ముఖ్యంగా మరి మనము ఏ మానవుడు పరిపూర్ణుడు కాదు కాబట్టి ప్రతి నిత్యము మనము భస్మ బుధవారం మనం చూసాము. భస్మ బుధవారంలో మనము ఒక నిశ్చయత తీసుకున్నాం. దేవుని కోసం 40 దినాలు మనము ఏదైనా సాక్రిఫిషియల్గా, మరి ఏదైనా త్యాగపూర్వకంగా విడిచిపెడుతూ మనము మన సమయాన్ని మనం దేవునికి ఎక్కువ మరి ఇస్తూ, మనం దేవుడి సన్నిధిలో ఎక్కువ గడుపుతూ మనం దేవునికి మరి దగ్గర అవుదాం. ఇంకా మనము దేవుని మనల్ని కోరిన రీతిగా మనం మార్చుకుందాం అని నిశ్చయత చేసుకొని వచ్చాం. అంటే నేను దేవుని నమ్మేశాను, యేసు ప్రభుని నమ్మేశాను. యేసు ప్రభు మరి నా కోసం ఒక్కసారి సిలువలో మరణించేశారు కాబట్టి నా ప్రతి పాపం నుంచి విడిపించేశాడు. నేను ఇంకా ఏ పాపం నేను చేయలేను, నేను ఒక పవిత్రుడిని, నేను మంచివాడిగా నేను మారిపోయాను అని ఒక గొప్ప ధైర్యంతో, మరి చాలా ఫెయిత్తో మనము ఎవరైనా చెప్పగలమా అని ఆలోచిస్తే, మరి యూ హ్యావ్ టు కీప్ రిన్యూయింగ్ యువర్ faith.
రిన్యూయింగ్ యువర్ రైచియస్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మామూలుగా మనం ఏమవుతూ ఉంటామంటే పడుతూ లెగుస్తూ ఉంటాం. మనము ఫిజికల్గా మనం ఏ పాపం చేయకపోయినా తలంపులు బట్టి కూడా అనేక తలంపులు మరి ఆ రీతిగా మనలోకి వస్తూ ఉంటాయి, రాకూడవలసినవి. మరి దాన్ని బట్టైనా మనము పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి మరి వీఆర్ ఆల్ సిన్నర్స్, మనము అందరూ కూడా పాపం చేసిన వారమే. మనం దేని వల్ల రక్షించబడ్డామంటే విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. క్రియలు బట్టి మాత్రం మనం రక్షించబడలేదు. ఏమండి, ఎవరు నీతిమంతులు లేరు అని మాట మరి చెప్పబడతా ఉంది. మరి మనందరికీ తెలుసు రోమీలకు రాసిన పత్రిక 3:23లో ఏముందంటే, ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నాడు. నో నాట్ వన్. ఎవరు నీతిమంతుడు లేడు. ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతూ ఉన్నాడు. ఆల్ ఆర్ సిన్నర్స్. అటువంటి పరిస్థితి. నేను పాపం చేయలేదు అంటే మనం దేవాది దేవుడిని మోసగిస్తున్నాం అన్న సంగతి మరి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మరి పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మరి నీతిమంతులుగా జీవించారు. మరి అది మనం ఈ దినాన్ని అదొక వేరే టాపిక్ ఆఫ్ మెసేజ్ అయిపోతుంది కాబట్టి అది మనం చూడలేదు. కానీ యాజ్ వీ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నో వన్ ఈజ్ రైచియస్. మన నీతంతా మురికి చింకు గుడ్ల వలె ఉంది. ఇట్స్ లైక్ డర్టీ ర్యాగ్స్ అని దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యెషయా మనం చూద్దాం. యెషయా 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. చూడండి ఎంత చక్కగా యెషయా 64:6 మనం చూస్తాం. మనం ఎవరు కూడా నీతిమంతులం కాదు. మన నీతంతా కూడా మురికి గుడ్ల వలె ఉంది. మరి ఎదుగుతున్న చిన్న చిన్న ఆకులు, ఆ ఎదుగుతున్న చిన్న చిన్నవి అవి ఎలాగైతే కొట్టుకుపోతాయో, మన ఇటువంటి అపవిత్రత వల్ల, అవినీతి వల్ల మనం అలాగ కొట్టుకుపోతూ ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే అది మన పరిస్థితి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వితౌట్ ఎక్సెప్షన్. ఇండియా వాళ్ళని కాదు, 7 కాంటినెంట్స్లో ఉన్న వాళ్ళు ఎవరో ఫారినర్స్ కాదు, యూరోపియన్స్ కాదు, చైనీస్ కాదు, జాపనీస్ కాదు, మనం అందరూ కూడా మన పాపం చేసిన వారమే. ఈ యొక్క క్వశ్చన్ మనలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆశించాలి. ఏంటంటే పాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. మరి మనం బైబిల్లో మనం చూసినట్లయితే పాపము మరి ఆది కాండంలో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. మరి అలాగే చాలా ఉన్నాయి. నీ కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం. ఇంకా అటువంటి పాపాలు చాలా మనం లెక్క పెట్టచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ అతిక్రమం ఎవరు చేశారంటే ఆదం హవ్వలు. మరి హవ్వ మరి పాము రూపంలో సాతాను తన దగ్గర శోధిస్తూ ఈ చెట్టులో ఉన్న పండు నువ్వు తినచ్చు అన్నప్పుడు, అది చూడడానికి రమ్యంగా ఉంది, అది తినడానికి బాగుంటుంది, దాన్ని బట్టి మరణం వస్తుందంటే మరణం రాదు, నీకు ఇంకా జ్ఞానం వస్తుంది, కళ్ళు ఇంకా తెరవబడతాయి అని రకరకాలుగా మోసంతో కూడిన మాటలని మరి పాపం చేయించాడు. మరి చేయగా తను తినింది కాకుండా ఆ పండు మరి తన ఆదామని తన భర్తకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ చలన పూట వేళ మరి వాళ్ళు పాపం చేశారని తెలిసి వాళ్ళు దాక్కున్నప్పుడు మనకు అదంతా తెలుసు. మరి ప్రభువారు మరి ప్రతినిత్యం చలన పూట వచ్చి మరి తన చేతుల ద్వారా మరి నిర్మించిన ఈ యొక్క బిడ్డలతో మరి అలాగ సంభాషించడానికి, నేను గడపడానికి వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళకి దాక్కున్నప్పుడు, నువ్వు ఆదామా నువ్వు ఎక్కడ అని అడుగుతున్నప్పుడు నన్ను ఎదురుపడలేకపోయాను, జడిసాను. ఎందుకు జడిసాను? ఇలా చేశాను అంటే దేవాది దేవుడు మరి ఊరుకున్నాడా? మరి ఊరుకోగలిగే దేవుడా? అవినీతి పాపము సహించగలిగిన దేవుడా? మరి తన సృష్టి
తన స్వరూపంలో ఉంటుంది, తన రూపంలో సృష్టించిన మానవుడు ఎంత భయంకరంగా మరి సాతాను ఒక గొప్ప శోధనకి పడిపోతారని చెప్పి తను అనుకున్నాడో అనుకోలేదో దేవాది దేవుడు మనకైతే అది అంతగా దివ్యమైన జ్ఞానం మనకి లేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు మాత్రం కొన్ని శాపాలు మరి పలికినట్టుగా మనం చూస్తాం. స్త్రీ పైన, మానవుడి పైన, సర్పం పైన. మరి మరణము, శారీరక మరణము, ఆత్మీయ మరణము మరి చెప్పబడింది. పురుషుడు ఎలా జీవించాలో, ఎలా కష్టపడాలో, మరి ఆ స్త్రీ ఎలా తనకు లోబడాలో, మరి ఎలాగా ఆ ప్రసవ దినాలు నొప్పిలో మరి తన భర్తకి లోబడుతూ ఎలా జీవించాలో, మరి ఆ పాము రూపంలో సాతాన్ని మరి కడుపు మీద, తన భూమి మీద ఆ ఒక ధూళి అంతా దుమ్ము మధ్యన అలాగ తిరుగులాడుతూ ఉండాలా. మరి ఆ స్త్రీ ఒక బీజం తన నెత్తి మీద, తన మడం మీద కొడతాడని చెప్పి అక్కడే పలకబడడం జరిగింది. మనందరికీ ఇది తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం అక్కడే సర్వ మానవాళిపై మరణం ప్రకటించబడింది. సర్వ మానవాళిపై ఫిజికల్ మరణం, శారీరక మరణం ప్రకటించబడింది. ఆత్మీయ మరణం, స్పిరిచువల్ డెత్ కూడా ప్రకటించబడింది. హల్లెలూయా. మరి అక్కడే మరి దేవాది దేవుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, అనగా వాళ్ళని ఎలాగ రక్షించాలి అన్న ఒక గొప్ప ప్లాన్ కూడా వేసుకున్నాడు దేవాది దేవుడు. మనకందరికీ తెలుసు. మరి కాబట్టి మనం అవన్నీ కూడా ఈ దినాన్ని ఆలోచిద్దాం. ఎక్కడ ప్రారంభమైంది, మరి ఎక్కడ మరి ముగించబడతా ఉంది? మన మానవుడు మరి నిత్యత్వము అంత భయంకరంగా దేవుడు అనుకున్నదేటి జరుగుతుందేటి చూస్తూ దేవుడు ఊరుకోగలడా? చూస్తూ దేవుడు ఊరుకోలేడి పరిస్థితి అని చెప్పి మనకి అర్థమవుతుంది. చూడండి, హెబ్రీల్ రాసిన పత్రిక 9:27 చదివి సహాయం చేయండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మనుషుడు మరి ఎంతకాలం జీవించినా కానీ బట్ హీ హ్యాస్ అ ట్విస్ట్ విత్ డెత్. అంటే చనిపోవాలా, తనకి మరణంతో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఎలాగ తప్పనిసరిగా ప్రతివాడు గిట్టక మానడు. మరి దాని తర్వాత మరణించిన తర్వాత ఏంటి సెకండ్ స్టెప్ ఏంటి? మనకు మరణం రాకుండా ఉండదు. ఏ వయసులోనే మరణం వస్తుంది మనకి, అది చెప్పి రాదు. జబ్బు రూపంలో వచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, ఇంకేదైనా ఏ రకంగానే రావచ్చు. కానీ దాని తర్వాత మనకి జడ్జ్మెంట్ అనగా తీర్పు. మరి ఆ తీర్పు మరి ఎలాగా ప్రతి ఒక్కరు ఆ ధవల సింహాసనం ఎదుట తీర్పు కోసం, జడ్జ్మెంట్ కోసం నిలబడవలసిందే. అప్పుడు మనము పశ్చాత్తాపం పడి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే మరి కుదరని పరిస్థితి. మరి ఆ ఒక ఆయన దగ్గర ఉన్న ఆ ఒక జీవగ్రంథం అనే పుస్తకం దగ్గర మాత్రము మనం చేసిన తప్పిదములందరూ లెక్కించబడుతుంటాయి. మరి మనల్ని విడిచిపెట్టగలరా? అటువంటి స్థితిలో మనము అన్ని భయంకరమైన మోసకరమైన కుట్రంతో కూడిన మరి దేవునికి నచ్చలేని ఒక జీవితం మనం ఈ భూమి మీద జీవించి మనం పరలోకం ఆశించలేము కదా. ఊరుకుంటాడా దేవాది దేవుడు? ఒప్పుకుంటాడా? మనల్ని అలాగే చూసి చూడనట్టు విడిచిపెట్టగలుగుతాడా? విడిచిపెట్టగలేడు, ఊరుకోగలిగలేడు. మనల్ని ఏ శిక్ష ఇవ్వకుండా మనల్ని ఆయన ఏం చేయలేడు, మానలేడు. ఎంత భయంకరం! శరీర కార్యాల కోసం మనకి అందరికీ తెలుసు. శరీర కార్యాల కోసం తెలియని వాళ్ళు ఉందంటూ అంతా మనకి ఎవరూ లేవు. మనకి స్కూల్లో చూస్తే మోరల్ సైన్స్ అని ఉంటుంది ఏమండి. మరి కొన్ని స్కూల్స్లో అయితే మరి క్యాటకిజం ఉంటుంది. మరి అందులో కూడా
నీతితో కూడిన కథలు, మంచిగా మనం ఎలా బ్రతకాలో అవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి వినే పరిస్థితి ఉంటుంది. మన పెంపకంలో కూడా తల్లిదండ్రి కొంతమంది ఆ పిల్లల్ని చక్కగా సరైన మార్గంలో, సన్మార్గంలో పెంచుతారు. అంతా కూడా శరీర కార్యాలు చాలా భయంకరం. శరీరం మనకి దేవుడిచ్చాడు, ప్రాణాత్మదేహ శరీరాలు మనకి మరి ఇమిర్చి మనల్ని మానవుడిగా చేశాడు కదా దేవాది దేవుడు. మరి ఆ శరీరంలో మనం ఉన్నప్పుడు శరీరం మరి మట్టికి మన్నై కలిసిపోవలసింది. మట్టి స్వభావం మనలోనే అది అలాగుంటుంది. ఆ మట్టి స్వభావం మట్టికే లాగుతుంది కానీ పైకి లాగదు. హల్లెలూయా. ఎంతవరకు అంటే మన జీవితాలు మన దేవునికి సమర్పించుకొని మన ఆత్మలు, మన మనస్సాక్షులు సమస్తం నిర్మలంగా యేసు ప్రభు వారి రక్తంతో కడగబడినంత వరకు. మరి ఎలాగ దేవాది దేవుడు ఏది ఆలోచించాడో మనము దాని విషయంలో మనము ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం. కానీ మనం ఒకటి చూద్దాం, శరీర క్రియలు ఎలాంటివి, అవి ఎవరిలో ఎలాగుంటాయో అన్న సంగతి మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 19 నుంచి 21 చదివి సహాయం చేయండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. శరీర కార్యములు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి దీనిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేడని మీతో నేను స్పష్టంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా ఇందులో ఎన్ని ఉన్నాయో అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మకార్యాలు ఏంటి, శరీర కార్యాలు ఏంటి. శరీర కార్యాలు చేసి మరి మా పరిస్థితి ఏంటి, మా అంతం ఏంటి అన్నది అర్థం చేసుకోకుండా మనం చేసినవే తప్పులు, ఇటువంటి కార్యాలు చేస్తూ మనం ఉంటే మనం మాత్రం తప్పనిసరిగా దేవుడు అనుగ్రహించిన ఆ ఒక పరలోకంలో ఆ స్థానం మనం పొందుకోలేము, నిత్యముగా మనం పొందము అనే సంగతి మనం వింటూ ఉన్నాం. ఇవంతా కూడా శరీర కార్యములు, సెన్స్ ఆఫ్ ద ఫ్లెష్ మాట, శరీర కార్యములు. అటువంటి పరిస్థితిలో, అటువంటి ఘోరమైన పరిస్థితిలో దేవాది దేవుడు, పరమందు ఉన్న దేవాది దేవుడు, మానవులు తన పోలికలో సృష్టించిన యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు వాళ్ళని ఏదైనా వనంలో పెట్టి సేద్యపరచండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అన్న దేవాది దేవుడు అంత తన చేతి పనిని చూసి మురిసిపోతున్న ఆ తండ్రి అయిన దేవుడు మరి ఎంత బాధపడ్డాడంటే, మరి ఈ యొక్క తను సృష్టించిన సృష్టిని ఎంత భయంకరంగా శపించవలసిన అవసరం వచ్చింది. వాళ్ళు ఇంకేమీ కాకుండా పతనానికి వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు ఇంకా ఏకంగా భ్రష్టులు అయిపోయారు. ఆ ఏదైనా వరం నుంచి తోలివేయబడ్డారు, తరిమివేయబడ్డారు. వాళ్ళకి అనుగ్రహించిన మహిమ మరి పోగొట్టుకున్నారు, వాళ్ళకి ఇచ్చిన మహిమ స్థానము పోగొట్టుకున్నారు అని ఎంత వేదన చెంది ఉంటాడు తండ్రి అయిన దేవుడు. మరి అది మనం ఆలోచించవలసిన పరిస్థితి. మరి పాపం ఎవరి వల్ల వచ్చింది అంటే ఈ భూమి మీదకి మరి ఏదైనా వనంలోకి మనం చూసినట్లయితే మొదట ఆదాము ద్వారా వచ్చిన ఒక గొప్ప భయంకరమైన పాపం అని మనం ఆలోచిస్తున్నాం. ఆ పాపము మరి వచ్చింది, ఆ పాపము వల్ల మనుషుడు పడిపోయాడు. మరి ఆ పాపం ద్వారా వచ్చింది ఏంటంటే మరణము. అందరికీ, సర్వమానవాళికి మరణం వచ్చింది. మరి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా చుట్టేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు కూడా తప్పించబడలేదు. ఎంత భయంకరమైన ఒక పరిస్థితిని మనం ఆలోచించవలసిన అవసరత. అప్పుడు యేసు ప్రభువారు మరి ఆలోచించిన యోచన,
తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఆలోచించిన గొప్ప ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని అందుకే ఆయన ఈ లోకానికి పంపించాడంటే, పంపించి ఏదో రాజకీయాలు చేసి ఏలుబడి చేయడానికి, మరి ఒక వారసుడు మరి ఎక్కడికైనా వెళ్తే తండ్రి పేరు పెట్టుకొని ఎంత గొప్ప అయిపోతాడో ఆ రీతిగా రాలేదు, కానీ తగ్గించుకొని ఒక నరవతారుగా మరి తలదాచుకోవడానికి కూడా స్థలం లేక, పుట్టడానికి కూడా స్థలం లేక, అంత మరి ఏమీ లేని స్థితిలో మరి ప్రభువారు జన్మించి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూశారు అనేవారు కదా. మరి అటు రీతిగా తన రూపంలో దేవాది దేవుడే మరి నరవతారుగా ఈ లోకానికి రావడం జరిగిందన్న సంగతి తెలుసు. పరిశుద్ధ రక్తం చిందించబడితేనే కానీ పాప విమోచన లేదండి. మరి మానవ రూపంలో పుట్టి కూడా ఏ పాపం కూడా ఎరగన దేవాది దేవుడు మన యేసు ప్రభు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆ త్రిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ త్రిత్వం పూర్తిగా ఒక్కళ్ళు మనం చూడగలిగితే అది యేసు ప్రభువే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇటువంటి త్యాగం, బలియాగం మరి తను ఇవ్వడానికి ఈ లోకానికి జన్మించాడు. మాత్రమే 33 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తండ్రికి సహాయం చేసినా కానీ 3.5 సంవత్సరాలు తన పరలోక తండ్రి మరి తను ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా ఈ భూమి మీద నెరవేరుస్తూ పూర్తి చేసుకుంటూ మరి ఎందరినో మరి వెలుగులోకి నడిపించి చీకటి నుంచి మరి ఆ ప్రభుని మరి ఇంట్రడ్యూస్ చేస్తూ దేవాది దేవుడిని మరి యేసు ప్రభు వారు అంతగా మరి పూర్తి చేస్తారు. ఆయన ఒక పని, ఆయన ఒక మిషన్ని, చనిపోవడమే ఆయన మిషన్ ఈ భూమి మీద. హీ కేమ్ టు డై ఇన్ దిస్ ఎర్త్ రెల్మ్. మరి ఆ ఒక మరణం ద్వారా, ఆయన పుట్టుక ద్వారా మనం చూసినట్లయితే ఎన్నో కార్యాలు మన కోసము చేశాడండి. మరి ఎన్నో పాత్రలు వహించాడు ఆయన. ఎన్నో పాత్రలు వహించాడంటే మనం ఆలోచించినట్లయితే సబ్స్టిట్యూషన్, మనకు బదులు, రీకన్సిలియేషన్, మనల్ని మళ్ళీ తండ్రితో మనల్ని సమాధానం పరిచాడు, రిడెంప్షన్. మరి మనకు ఏ కూడా ప్లాన్ లేదు, మనం ఏ రకంగా కూడా మనం రక్షించబడలేం, మనం పాపం నుంచి విమోచించబడలేం. మనకు విమోచనకర్త అయ్యాడు, మనల్ని రక్షించాడు. ఎలాగంటే ఒక క్రయదానం చెల్లించాడు మన కోసం. మన పాపాలు, చేయబడిన పాపాలు తన మీద మోసుకొని మనల్ని పాపరహితంగా చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రాపిసియేషన్గా వచ్చాడు, మనకు బదులుగా పెనల్టీ కట్టాడు, అటోన్మెంట్గా వచ్చాడు, మన పాపాల కోసం అటోన్ చేశాడు. ఎన్నండి, ఒక్క వ్యక్తిగా వచ్చాడు కానీ హీ గాట్ ద లీగల్ రైట్స్ ఫ్రమ్ సేటన్స్ హ్యాండ్స్. సాతాన్ని మరి ఓడించి తలకాయ చెదగొట్టి మనల్ని విమోచనకర్తగా నిలబడి తండ్రి కుడిపాశాన్ని మన కోసం మొరపెడుతున్నాడు. చూడండి, ఒక్కసారి ఇంకొక వాక్య భాగం మనం చూద్దాము. రోమిల్ రాసిన పత్రిక 5:12 చదివి సహాయం చేయండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తమాయను. ఇది ఇప్పుడు నేను మీతో పంచుకున్న మాట అండి. అది రోమిల్ రాసిన పత్రిక 12వ వచనంలో మనం చూస్తున్నాం దాన్ని. చాలా మంచిది. మరి ఇంకా మరి మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఉండవలసిన అవసరం మనకుంది. మన పాపం ఎక్కడైతే మరి హెచ్చించబడుతూ ఉంటుందో, ఎక్కువైపోతూ ఉంటుందో, మరి అక్కడ దేవుని కృప కూడా అంతగా మరి విడుదలవుతూ ఉంటుంది అన్న సంగతి. మరి ఆ కృపను బట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం సిద్ధపరిచాడు, ఒక వదక చేయబడిన గొర్రెపిల్ల వలె. కాబట్టి ఈ దినాలంతా తేలికైంది కాదు. ఈ లోక ప్రపంచంలో ఏ దేవుడు, ఏ దేవత కూడా మనుషులు పాపం చేసిన వాళ్ళని మరి క్షమించడానికి, రక్షించడానికి రాలేదండి. వాళ్ళని మరి శిక్షించడానికి వచ్చారు. కానీ మనమైతే మాత్రం దేవుని చేత, విశ్వాసం చేత మనం
పడ్డాం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఏం రాయబడిందో. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అదిగో దేవుని వరం. మన దేవుని కృపను బట్టి, మనము విశ్వాసం బట్టి మనం రక్షించబడ్డాం, మన క్రియలను బట్టి కాదండి. కాబట్టి మన ఆ దేవుని కృప ఏంటి? మరి దేవుని యొక్క గొప్ప ఆ విశ్వాసం మన పట్ల ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం మన బదులుగా మరణించడానికి ఈ లోకంలోకి పంపించడం జరిగింది. అదే మన ఈ 40 దినాలు మనం చూస్తున్న దినాలు అవుతాయి. అవి మనం జాగ్రత్తగా పాటిస్తూ, మన దేవుని తట్టు తిరుగుతూ, మనం చక్కని లెంట్ డేస్ మనం గడుపుకోవాలని, మరి ఏమేమి మీరు చేయాలని అనుకుంటున్నారో దేవుని దగ్గర పొందుకొని అలాగా జీవించి మీరు దేవుని చేత దీవించబడేలాగా, మరి అలాగ దీవించబడిన గాక అని నేను పలుకుతున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుర ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవా, నీకే వందములు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నిజమే ప్రభా తండ్రి దేవా, నువ్వు ఎందుకు ఈ భూమి మీద వచ్చావు? మరణించడానికి నాయన మా కోసం వచ్చావు ప్రభా తండ్రి దేవా. నాయన తండ్రి దేవా, ఏ మేలు లేదు. ప్రతి మానవుడు ప్రభా తండ్రి పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడన్న రీతిగా ప్రభా తండ్రి దేవా నాయన, ఒక మానవుడు నాన్న మొదట ఆదాం వల్ల పాపం ఈ లోకానికి వచ్చిందో ప్రభా తండ్రి దేవా. రెండో ఆదాము మా యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల ప్రభా తండ్రి దేవా మా అందరికీ కూడా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి ఈ యొక్క గొప్ప విమోచన నాన్న క్రయధనంగా నాన్న మా కోసం తండ్రి దేవా నాయన మన్నించి నన్ను మమ్మల్ని విడిపించిన దేవుని బట్టి నీకు వందములు స్తోత్రం స్తుతులు. మమ్మల్ని ఎంతగా ప్రేమించావు తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి. నీ ప్రేమకి నాయన ప్రభా తండ్రి కొలవలేం ప్రభా తండ్రి దేవా నాయన. నీకే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటూ ఈ శ్రమ దినాలంతా కూడా ప్రభా తండ్రి మీరే మా మనసులో మా హృదయంలో బస చేస్తూ ప్రభా తండ్రి దేవా నిన్ను మేము నాయన ప్రభా తండ్రి ఎంతగానో కొనియాడే కృప మాకు ఇస్తారని నమస్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.